ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో తలుపుని ఎదుటను తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వెయ్యనేరడు. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి పలుకబడుతున్న మాట. ఇక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండను, నీవు నా వాక్యంను గైకొని నా నామం ఎరగనలేదు అనేది ఉంటుంది. అంటే ఈ విధంగా ప్రవర్తించావు కాబట్టి నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వెయ్యనేరడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైతే వారి శక్తి కొంచెమే ఉన్నప్పటికీ వారు దేవుని వాక్యాన్ని గైకొని దేవుని నామమును గణపరుస్తూ ఉంటారో, ఎవరి మధ్య ఉన్నప్పటికీ కూడా వారు మొహమాట పడకుండా దేవుని గణపరుస్తూ ఉంటారు, వాళ్ళ క్రియలు కూడా దేవునికి యోగ్యంగా ఉంటాయో వారికి ఈ వాగ్దానము వర్తిస్తుంది. మన ఎదుటి తలుపు తీసి ఉంచుతాడట. అంత మాత్రమే కాదు, దాన్ని ఎవరు కూడా మూయలేడని మాట్లాడుతున్నాడు. ఇక్కడ తలుపు అంటే అవకాశంగా కూడా చూడొచ్చండి. మనకి ఎన్నో అవకాశాలు దేవుడు ముందుంచినప్పుడు శత్రువు బాగా పనిచేస్తుంది. అక్కడ సాతాను మన అవకాశాలను మనకు దక్కకోకుండా మూసివేయాలని చూస్తాడనమాట. ఆ తలుపుని, అవకాశాన్ని మన దగ్గరికి రానివ్వకుండా. అప్పుడు దేవుడు చెప్పిన ఈ వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఎలా ఉండదాన్ని బట్టి దేవుడు ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుస్తాడో తెలుసుకున్నప్పుడు ఆ విధంగా ఉండడానికి మనం ట్రై చేస్తాం కదండి. కాబట్టి మన క్రియలను దేవుడు ఎరుగుతున్నాడు. కాబట్టి మన క్రియలను ఎలా ఉంటున్నాయో మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటే ఎవరి చేత తీర్పు తీర్చబడమాట. కాబట్టి మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటున్నాయా, లేకపోతే దేవుడు పడే విధంగా ఉంటున్నాయా సరి చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనకు కొంచెమే శక్తి ఉండొచ్చు. అయితే దాని ప్రకారము దేవుని వాక్యంను గైకొని ఆయన నామమును ఎరగను నేను ఆయన ఎరగను అని కొన్ని సందర్భాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని నామంను చెప్తే నాకు ఎక్కడ నింద వస్తుందో, ఎక్కడ అవమానం జరుగుతుందో, ఎక్కడ తక్కువగా చూస్తారో, ఎక్కడ నన్ను తృణీకరిస్తారో అని కొంతమందికి ఉంటుందండి. అలాంటి వారి దేవుని నామంని మేము ఎరగము అన్నట్లుగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని ఉద్దేశించి దేవుడు పలుకుతున్నాడు. ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, నీవు నన్ను గణపరిచినప్పుడు, నీవు నీ క్రియలను చక్కబరుచుకున్నప్పుడు, నా వాక్యంను గైకొని అనుసరించినప్పుడు ఎదుట అనేక అవకాశాలు ఇస్తాను, నిన్ను బ్లెస్ చేస్తాను, నీకు తోడుగా ఉంటానని ప్రభు మాట్లాడుతుంటుండగా మనమందరం ఆ విధంగా ఉండి ఈ వాగ్దానమును మన జీవితాల్లో దేవుడు నెరవేర్చుటకు ఆ విధంగా మనము జీవించలాగున దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.